సో అలా 2 వరుస హిందీ సినిమాల తర్వాత మీలో ఉన్న డైరెక్టర్ కావాలన్న ఇదే మీ కళ్ళు సినిమా చేయడానికి ప్రోత్సాహం ఎలా అసలు? అంటే హిందీ సినిమాలు కాదండి, నాకు బ్రెయిన్లో డైరెక్షన్ చేద్దామని అనిపించడానికి కారణం విశ్వనాథ్ గారితో చేస్తున్నప్పుడు, వంశీతో చేస్తున్నప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడో లోపల. అలా పురుగు అంటాం కదా, పురుగు తొలిచింది, ఆల్రెడీ వెళ్ళిపోయింది లోపలికి. ఎస్ ఐ కెన్ ఆల్సో. నేను వై నాట్ మీ అనిపించింది. అవును, ఆయన చెప్తున్నారు, ఆయన ప్రకారం అనుకుంటున్నారు. అప్పుడప్పుడు వంశీ అయితే నేను డైరెక్ట్గా సీన్ తీసుకుని చూడగలను. ఇద్దరం కొలీగ్స్ కదా, తీసుకొని ఇద్దరం కలిసి షార్ట్ డివిజన్ అనుకుంటాం కదా, అలాగే చేసిన చాలా సినిమాలు. ఇప్పుడు విశ్వనాథ్ గారు ఎక్కడ తీసుకోగలను? కో డైరెక్టర్ నండూరు విజయ్ గారు తీసుకొని ఇలా అనుకొని నేనేదో కొంచెం ప్లాన్ చేసుకునేవాడిని నా మానాన్ని. నాకు ఊరికి జస్ట్ కంపారిజన్, నేనేంటి అంటే ఎంతసేపు ఇలాగ ఉండిపోవాలా కెమెరామెన్గా, ఎంతమంది కెమెరామెన్లు ఇది అవ్వలేదు, డైరెక్టర్ అవ్వలేదు అని ఏదో వచ్చింది మా ఇంట్లోకి. సార్ అప్పటికే డైరెక్టర్లైన కెమెరామెన్లు, మంచి పేరు తెచ్చుకున్న కెమెరామెన్లు చాలా తక్కువ మంది కదా ఆ టైంలో. ఎప్పుడు కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ సక్సెస్ అయిన వాళ్ళు ఏ లిస్ట్ ఎప్పుడైనా లిస్ట్ తక్కువే ఉంటుంది. అలాగే ఉన్నారు, రవికాంత్ నాగేష్ గారు ఉన్నారు, మా స్వామి గారికి గురువు గారు ఆయన ఉన్నారు, బాబుబాయి మిశ్రుడు ఆయన గురువు గారు ఉన్నారు. వాళ్ళందరితో నేను పనిచేశాను. యాక్సెప్ట్ చేయరు. ఎక్కడో చోట తేజలు అంటున్నాడు కదా మన తేజ, అలాంటి వాళ్ళు, ఇంకా శ్రీవాసు ఇలాంటి వాళ్ళు అటుపక్క టోటల్గా డైరెక్షన్లోకి వెళ్ళిపోయి కెమెరా వదిలేసి కొంతమంది ఉంటారు. బట్ ఫింగర్ టిప్స్ మీద ఉండదు. సో అలాగా నాకు విశ్వనాథ్ గారు సీన్ తీసుకుని ఇలా అనుకోండి, పర్లేదే నేను కూడా దగ్గరలోనే ఉన్నానే అని చెప్పి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత 87 ఎండ్లో అప్పటికి మంచి పీక్లో ఉన్నా. స్వాతి వచ్చి సిరివన్ల 86 2 సినిమాలు రిలీజ్ అయిపోవడాలు, అవార్డులు అంతా కూడా వచ్చేసి, అప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, ఒకతను హైదరాబాద్, ఇద్దరు హైదరాబాద్, ఒకతను మాత్రం కేవి మహోదయం గారి దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ సెక్షన్లో ఉన్నాడు అనమాట. రఘు, నువ్వు మంచి నేమ్ వచ్చింది, ఇప్పుడు నువ్వేదో చెప్తున్నావు కదా, నాకు ఇది చేయాలి అది చేయాలందని చేద్దామని చెప్పి, అంటే ముందు ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామని ముగ్గురు దిగాము. అది చేసి జంజాల్కి అడ్వాన్స్ ఇచ్చి బ్యాక్ టు ఫ్యూచర్ స్పీల్బర్గ్ సినిమా, ఓకే, అది దిగాము. 3-4 నెలలు అయిన తర్వాత వెనుకడుగు వేసాం. జంజాలు కూడా మనం చేయలేమేమో, రఘు ఫ్యూచర్ సెట్స్ చేయాలి, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి, వెహికల్స్, సెట్ ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్ అన్నీ కష్టమేమో, మనం ఏదైనా మంచి చేసి ఆ తర్వాత రెండోసారి ఏదైనా చేద్దామన్నారు. అది పక్కకి వెళ్ళిపోయింది. జంజాలకి అడ్వాన్స్ ఇచ్చింది కూడా తను మాకు వెనక్కి ఇచ్చడం దాన్ని. బట్ వాళ్ళు సెంటిమెంట్లు ఫీల్ అయ్యారు. మనం అమ్మవారి విగ్రహం చేసాం, మహాశక్తి ఫిలిమ్స్ అన్నాం, ఇంత చేసాం, ఏదో ఒకటి చేద్దాం, నువ్వేదో ఒక సబ్జెక్టు గురించి నీకు ఇష్టం అని చెప్పావు కదా, కళ్ళు నాట్యం గురించి చెప్పావు కదా, అది ఎంత అవుద్దన్నారు, తక్కువలో చేయొచ్చు అన్న, అది చేద్దామన్నారు. అది కళ్ళు అనే సినిమా. దాని నుంచి దీనికి లీడ్ అయిందనమాట.